మేడారం నేలకు ఒక చరిత్ర ఉంది. అక్కడ ఉన్నటువంటి వాగుకి ఒక త్యాగం ఉంది. మేడారంలో ఉన్నటువంటి అడవిలో ఉన్న ప్రతి మొక్కకి ప్రతి చెట్టుకి ఒక కథ ఉంది. ఎందుకంటే అది రాజ్యాల కోసమో లేకపోతే భూముల కోసమో జాగల కోసమో జరిగిన పోరాటం కాదు. తమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం జరిగినటువంటి ఒక వీరగాథ. ఇక మనం స్టోరీలోకి వస్తే, మేడార రాజు ఒకరోజు వేట కోసం అడవికి వెళ్ళడం జరిగింది. అడవికి వెళ్ళిన తర్వాత అతను ఒక చెట్టు కింద ఒక పుట్ట పైన ఒక పాప ఏడుస్తూ కనబడడం జరిగింది. అది ఏంటి అని దగ్గరకు పోయి చూసేసరికి ఆ పాప ముఖంలో ఒక తేజస్సు, ముఖంలో చిరునవ్వు చూసి బిడ్డలు లేనటువంటి మేడల రాజు ఆ పాపను తీసుకొని అల్లారు ముద్దుగా పెంచుతూ తనకు సమ్మక్క అని పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ సమ్మక్కకు యుక్త వయసు రాగానే మేడారంను పాలించేటువంటి కోయదొరైన పగిడిద్ద రాజుకిచ్చి వివాహం చేయడం జరిగింది. వారికి సారక్క, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కలగడం జరిగింది. ఇలా ప్రశాంతంగా ఉన్నటువంటి మేడారంలో కాకతీయ రాజా అయినటువంటి ప్రతాపరుద్రుడు మేడారం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనుల పైన పన్నులు కట్టాలని ఆదేశించడం జరిగింది. ఒకవేళ పన్నులు కట్టకపోతే యుద్ధం తప్పదని శాసించడం కూడా జరిగింది. పన్నులు కట్టలేని పరిస్థితిలో కాకతీయులకు తలొగ్గని ధైర్యంతో సమ్మక్క, పగిడిద్దరాజు గిరిజనులను వెంట పెట్టుకొని మాఘశుద్ధ పౌర్ణమి రోజున కాకతీయ సైన్యం పైకి యుద్ధానికి వెళ్ళి వీరోచిత పోరాటం చేయడం జరిగింది. ఆ యుద్ధంలో సారక్క, నాగులమ్మ, పగిడిద్దరాజు మరణించడం జరిగింది. కాకతీయ సైన్యం చేతిలో చావడం ఇష్టం లేక గాయాలతోని జంపన్న మేడారం ప్రాంతంలో ఉన్నటువంటి వాగులో పడి మరణించడం జరిగింది. అందుకనే ఆయన పేరు మీద ఆ వాగుకి జంపన్న వాగు అని పేరు పెట్టడం జరిగింది. తన కుటుంబ సభ్యులు అందరూ మరణించినా కానీ ఆత్మధైర్యంతో కాకతీయ సైన్యాలను తరుముకుంటూ వాళ్ళ పైన ఒక మహిళ, ఒక ఆడబిడ్డ, ఆడపులిలా విరుచుకపడి వాళ్ళందరినీ తరిమివేయడం జరిగింది. తర్వాత తనకు తగిలినటువంటి గాయాలతోని చిలకల గుట్ట వైపు నడుచుకుంటూ వెళ్ళి ఆ సమ్మక్క తల్లి అదృష్టం కావడం జరిగింది. సమ్మక్కను వెతుక్కుంటూ అక్కడ ఉన్నటువంటి గిరిజనులు మా తల్లి ఎటు పోయింది అని వెతుక్కుంటూ ఆ అడవి చిలకల గుట్ట వైపు తిరుగుతూ ఉంటే ఆ తల్లి ఒక కుంకుమ భరణి రూపంలో వాళ్లకు దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ కథనంతా విన్నటువంటి కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఒక మహిళ తన సమాజం, తన గిరిజనుల కోసం ఇంత పోరాటం చేసిందా అని ఆలోచించి ఆ యుద్ధం చేసినందుకు పశ్చాత్తాపడి మేడారం ప్రాంతానికి పన్నును రద్దు చేసి సైన్యాన్ని వెనుకకు రప్పించడం జరిగింది. అందుకే ఆ వీరమాతలు, ఆ తల్లుల పోరాటానికి ప్రతిమగా మాఘశుద్ధ పౌర్ణమి రోజు మేడారం మహాజాతరగా నిర్వహించడం జరుగుతుంది. ఆ జాతరకు ఒక మన తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పక్కకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి లక్షల్లో జనం వచ్చి అమ్మలను దర్శించుకోవడం జరుగుతుంది. తరతరాలుగా వస్తున్నటువంటి ఈ జాతరకు తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఆధునిక హంగులతోని చేయడానికి రాయచూర్, ఆళ్ళగడ్డ,
దాదాపు 600 కిలోమీటర్ల నుంచి అక్కడి క్వారీల నుంచి శాండ్ స్టోన్ను తెప్పించుకొని గిరిజన సాంప్రదాయం ఉట్టుపడేట్టుగా వాళ్ళ సంస్కృతి కనబడేట్టుగా ఆ స్తంభాలు నిలబెట్టి ఆ స్తంభాల పైన చెక్కించడం జరిగింది. కనుక మీరందరూ కూడా ఎప్పటిలాగే సమ్మక్క జాతరకు మేడారం వెళ్ళి ఆ జంపన్న వాగులో స్నానాలు చేసి బెల్లాన్ని నిలువెత్తు బెల్లాన్ని అక్కడ బంగారంగా కొలిచే సాంప్రదాయం ఉంది కాబట్టి ఆ బంగారాన్ని అమ్మలకు సమర్పించి అమ్మల దర్శనం చేసుకొని మళ్ళీ మీరు ఆనందంగా మీ ఇళ్లకు చేరుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. జై సమ్మక్క తల్లి, జై సారక్క తల్లి.